ఉద్యోగ ఉపాధి కల్పనలే లక్ష్యంగా నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు 8 మంది సభ్యుల బృందం సింగపూర్లో పర్యటించనుంది. నేటి నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. నూతన పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కి వెళ్తున్నారు. చంద్రబాబు 6 రోజుల పర్యటనలో భాగంగా సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇక మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా 6 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సహచార మంత్రులు, అలాగే ఉన్నత అధికారులందరూ కూడా సింగపూర్ పర్యటనకు ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యంగా 6 రోజుల పాటు ఈ పర్యటన అయితే సాగనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో నూతన పరిశ్రమలు, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించుకునే విధంగా ఈ పర్యటన అనేది సాగబోతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు అలాగే నూతన పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సింగపూర్ వేదికగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యజమానులతో పాటు సీఈఓలతో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఆయన సింగపూర్కి తన సహచార మంత్రివర్గంతో బయలుదేరి రేపు ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఒక సదస్సు సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బిజినెస్ విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది, అలాగే అలాగే బిజినెస్కి సంబంధించి ఎటువంటి అనుమతులు ఇస్తున్నారు, సో దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వారికి వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్, స్విట్జర్లాండ్లో జరిగేటటువంటి దావోస్ సభకు వెళ్ళింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కంప్లీట్గా కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేయడం జరిగింది. దావోస్ పర్యటన తర్వాత అధికారికంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఏకంగా 6 రోజుల పాటు ఆయన సింగపూర్లో గడపబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్లో విశాఖపట్నం వేదికగా పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. ముఖ్యంగా విశాఖ వేదికగా ఏకంగా 100 కంపెనీలు కూడా హాజరవుతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, అలాగే అమరావతి వేదికగా ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో తాజాగా సింగపూర్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే రాజధాని, ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించాలని చెప్పేసి తలంచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా సింగపూర్కు సంబంధించినటువంటి సంస్థల సహాయ సహకారాలు కోరారు. వారు ప్రత్యేకంగా ఇక్కడ పర్యటించి ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటి డిజైన్లలో కూడా తమ సహాయ సహకారాలు, అలాగే సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కంప్లీట్గా సింగపూర్ని పూర్తిగా దూరం పెట్టడం, అలాగే మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా సింగపూర్తో గతంలో ఉన్నటువంటి సఖ్యత ఏ రకంగా ఉందో మళ్ళీ దాన్ని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సింగపూర్ పర్యటన చేయబోతున్నారు. ఎవరైనా కూడా అంటే దేశాల్లో అత్యంత సుందరమైనటువంటి దేశం, అలాగే అత్యంత అందమైనటువంటి దేశంగా పేరున్నటువంటి సింగపూర్ తరహాలో అమరావతిని కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే రహదారుల సిస్టమ్, భవనాలు ఏర్పాటు చేసే సంబంధించింది కూడా కంప్లీట్గా
సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందన్నటువంటి వ్యాఖ్యలు గతంలో ముఖ్యమంత్రి అనేక సార్లు అధికారికంగా కూడా చేయడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన ప్రత్యేకంగా మంత్రులతో కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా సింగపూర్లో అమలు పరుస్తున్నటువంటి విధానాలు మనం నూతనంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో అందిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కలలు కంటున్నామో ఆ రాజధాని నిర్మించవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తాజాగా సింగపూర్ పర్యటన అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో పాటు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్, అలాగే మున్సిపల్ మరియు అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా వెళ్తున్నారు. అలాగే సీనియర్ అధికారులు కాటంనేని భాస్కర్తో పాటు శ్రీకాంత్ వర్మ, ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సీఈఓ, మొత్తం వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి సింగపూర్కి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 6 రోజుల పాటు పర్యటించి అక్కడ పెట్టుబడులను అలాగే పరిశ్రమలను కూడా ఆకర్షించి వారికి విజ్ఞప్తి చేసి ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఆహ్వానించనున్నారు. మరోవైపు వచ్చే నెల 6వ తేదీన అసెంబ్లీ ఏదైతే క్యాబినెట్ సమావేశం జరగబోతుంది వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే సింగపూర్లో జరిగినటువంటి పర్యటన విశేషాలు అలాగే క్యాబినెట్లో పెట్టి ఆమోదించి అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.